నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం మాస్ డైరెక్టర్ గోపీచంద్ మలినేనితో హై వోల్టేజ్ యాక్షన్ డ్రామా ఎన్బీకే 111 ప్రాజెక్ట్ చేస్తున్నారు. వీరసింహారెడ్డి వంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత వీరిద్దరి కాంబోలో వస్తున్న రెండో సినిమా కావడంతో దీనిపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ స్టేజ్లో ఉండగా త్వరలోనే రామోజీ ఫిలిం సిటీలో ఒక భారీ యాక్షన్ స్కెడ్యూల్ ప్రారంభం కానుంది. ఈ సినిమాలోని ఒక అత్యంత కీలకమైన యాక్షన్ సీక్వెన్స్ కోసం మేకర్స్ భారీ ప్లాన్ చేస్తున్నారు. అందుకోసం రామోజీ ఫిలిం సిటీలో భారీ బడ్జెట్తో భారీ సెట్ను నిర్మిస్తున్నారు. ఈ సెట్లోనే బాలకృష్ణ ఇతర ప్రధాన నటీనటులపై అత్యంత ప్రతిష్టాత్మకంగా యాక్షన్ సన్నివేశాన్ని చిత్రీకరించనున్నారు. ఈ సీక్వెన్స్లో బాలయ్య లుక్ మామూలుగా ఉండదని టాక్. ఆయన హెయిర్ స్టైల్, కాస్ట్యూమ్స్, గెటప్ ప్రతి ఒక్క నందమూరి అభిమానులకు పూనకాలు తెప్పించేలా అత్యంత థ్రిల్లింగ్గా డిజైన్ చేసినట్లు తెలుస్తోంది. ఆచి చికెన్ మసాలా. ఇక బాలయ్య సినిమాలకు తన బ్యాక్గ్రౌండ్ స్కోర్తో థియేటర్లను షేక్ చేసే మ్యూజిక్ సెన్సేషన్ ఎస్ఎస్ థమన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే థమన్ ఈ సినిమా కోసం 2 అదిరిపోయే మాస్ ట్యూన్స్ను కూడా ఫైనల్ చేసినట్లు సమాచారం. ఈ ఏడాదిలోనే సినిమా థియేటర్లలోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాగా ఈ చిత్రంలో బాలయ్య సరసన ముందుగా నయనతారను అనుకున్నప్పటికీ కాజల్ అగర్వాల్ను ఫైనల్ చేసినట్టు సమాచారం.